సో హాయ్ గైస్, ఎప్పటిలానే మంచి మూవీ అండ్ సిరీస్ సజెషన్స్తో మీ ముందుకు వచ్చా. ఇందులో థ్రిల్లర్ ఇరుకు, డ్రామా ఇరుకు, సస్పెన్స్ ఇరుకు, యాక్షన్ ఇరుకు ఎల్లాரும் మిరికించి మింగ లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కాఫీర్. కైనజ్ అనే ఒక పాకిస్తానీ ఉమెన్ ఇండియన్ మిలిటరీకి దొరుకుతుంది. తను ఒక టెర్రరిస్ట్ అని ముద్ర వేసి 7 ఏళ్లు ఇండియన్ జైల్లో ఉంచేస్తారు. జైల్లో ఒక బిడ్డకి జన్మను కూడా ఇస్తుంది. తన కోసం ఒక ఇండియన్ జర్నలిస్ట్ ఫైట్ చేసి తిరిగి వాళ్ళని పాకిస్తాన్ ఎలా పంపాడనేది ఈ కథ. షహనాజ్ పర్వీన్ అనే ఒక ఆమె రియల్ లైఫ్ స్టోరీ ఇది. యాక్చువల్గా ఇది ఒక వెబ్ సిరీస్ 2019లో రిలీజ్ అయింది. ఇప్పుడు దాన్ని క్రిస్ప్ ఎడిట్ చేసి ఒక మూవీలో కట్ చేశారు. కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది, ప్యూర్ లవ్ స్టోరీని చూడొచ్చు. క్లైమాక్స్లో చిన్న పెయిన్ కూడా ఫీల్ అవుతాం. అండ్ ఫస్ట్ హాఫ్ కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్తో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫే స్లో నరేషన్. అండ్ పాకిస్తానీ ఉమెన్గా డియా మీర్జా అండ్ జర్నలిస్ట్ మోహిత్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ జర్నీలోకి ఇన్వాల్వ్ చేస్తాయి. చిన్న పాప ప్రెజెన్స్ అయితే టచ్ చేసింది. ఇంకొంచెం ఆ పాపను వాడుంటే ఎమోషనల్లీ చాలా హెల్ప్ అయ్యి ఉండేది. తెలుగు డబ్బింగ్ బాగుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. G5లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, కర్మ. ఎవడు చేసిన కర్మకి వాడే బాధ్యుడు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటారు కదా. ఆ కోర్టుకి క్లియర్ జస్టిఫికేషన్ ఈ సిరీస్ ఇస్తుంది. ఆస్తి కోసం తండ్రిని చంపాలనుకోవడం, క్లాసులో అందంగా ఉన్న అమ్మాయిని చూసి అసూయపడి తనని నాశనం చేయాలనుకోవడం, ఒక క్రిమినల్ని చంపి తన ఐడెంటిటీని తీసుకొని హ్యాపీగా బ్రతకాలనుకుంటే బ్రతికున్నప్పుడు ఆర్గాన్స్ కోసేసే వాళ్ళకి చిక్కి చనిపోవడం, ఇలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వీళ్ళందరికీ ఎలాంటి జస్టిస్ వచ్చింది సిరీస్లో చూడాలి. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్ళిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో జరుగుతున్న స్టోరీకి వావ్ అనిపించే కనెక్షన్స్ లాస్ట్ 3 ఎపిసోడ్స్లో ఉంటాయి. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో కొంచెం కూడా గెస్ కొట్టలేరు. వెల్ డిజైన్ స్క్రీన్ ప్లే ఇది. కంక్లూజన్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్రేజీ ఉంటుంది. కాకపోతే నేరేషన్ స్లో పేస్లో వెళ్తుంది. అలానే వదిలిపెట్టలేము, ఖచ్చితంగా చివరి వరకు చూసేస్తాం. టోటల్ 6 ఎపిసోడ్స్తో 5 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. నెంబర్ 3, G20. ఈ హాలీవుడ్ ఫిల్మ్ని April 10th ప్రైమ్లో స్ట్రైట్ రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ చేయదు ఇది. ప్లాట్ చాలా సింపుల్. లేడీ US ప్రెసిడెంట్ తన ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికా G20 సమ్మిట్కి వెళ్తుంది. టెర్రరిస్ట్ ఆ ప్లేస్ని అటాక్ చేసి US ప్రెసిడెంట్ని పట్టుకోవాలని చూస్తారు. స్ట్రాటజికల్ ప్లాన్స్ వేసి ఆ ప్రెసిడెంట్ హాస్టేజెస్ని, తన ఫ్యామిలీని ఈ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి ఎలా సేవ్ చేసింది అనేదే ప్లాట్. రన్ టైం 2 గంటల బిలో ఉంటుంది. సింగిల్ పాయింట్లో ల్యాగ్ అనేది లేకుండా చాలా టైట్గా నెరేట్ చేశారు. యాక్షన్లో యూనిక్గా అనిపించే ఎలిమెంట్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఒక మదర్ తన పిల్లల్ని, ఆ ప్రజల్ని అసలు గివ్ అప్ ఇవ్వకుండా కాపాడిన విధానం కొంచెం ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది. మెయిన్ లీడ్ కాస్టింగ్లో వయోలా డేవిస్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అంతే. టాంబాయ్లో మంచి కండలు తిరిగి ఉంటుంది ఆమె. ఇంకా ద బాయ్ సిరీస్లో హోమ్లాండర్ క్యారెక్టర్ చేసిన యాంటోనీ స్టార్ ఇందులో యాంటగనిస్ట్గా నటించారు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, ఏ డాగ్స్ వే హోమ్. కొన్ని బంధాలని ఎవ్వరు వదిలిపెట్టలేరు. ఆ బాండ్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఈ మాట ఎందుకన్నానో ఈ మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు చార్లీ 777 చూస్తే నచ్చితే పక్కాగా ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. ప్లాట్ వచ్చి లోన్లీగా ఉన్న ఒక కుక్క పిల్లని లోకస్ తెచ్చి పెంచుకుంటాడు. దాంతో ఒక బ్యూటిఫుల్ బాండ్ క్రియేట్ అవుతుంది. చిన్న ప్రాబ్లం వల్ల వాళ్ళిద్దరు విడిపోతారు. తన ఫ్రెండ్ వెతుక్కుంటూ ఆ డాగ్ 400 miles జర్నీ చేసి చివరికి అతను ఎలా కలిసిందనే దాని అడ్వెంచర్ జర్నీ చుట్టి స్టోరీ రివాల్వ్ అవుతుంది. క్లైమాక్స్ అయితే ఏడిపించేసింది నన్ను. డాగ్ లవర్స్కి చాలా గట్టిగానే తగులుతుంది. రెగ్యులర్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేస్తుంది మూవీ. ఈ డాగ్ సర్వైవల్ మాత్రం భలే చూపించారు. మంచు కొండల్లో పరుగులు, ఆకలి పోరాటాలు, తోడేళ్ళకి దొరికిపోవడం త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ప్రవీణ్ కోడిషప్పు. బసిల్ జోసెఫ్ నుంచి ఏ మూవీ వచ్చినా ఇమీడియట్గా చూసేస్తాం. మలయాళం మార్కెటే కాదు, తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది అతనికి. ప్రాపర్ కంటెంట్తో మన దగ్గర రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మొన్న అతని నుంచి పోన్ మ్యాన్ వచ్చింది, ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్తో OTTకి వచ్చారు. ఒక కళ్ళు దుకాణంలో డెడ్ బాడీ వేలాడుతూ ఉంటుంది. 11 మంది దానికి ఐ విట్నెస్. వాళ్ళందరినీ ఎస్ఐ సంతోష్ ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్గా కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేదే ప్లాట్. డార్క్ కామెడీ థీమ్తో ఉండే ఇన్వెస్టిగేషన్ ఇది. కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా సాగుతుంది. ఇంట్రాగేషన్ ప్రాసెస్ మనకంత కిక్ ఇవ్వకపోవచ్చు, కానీ పెర్ఫార్మెన్స్, టేకింగ్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తాయి. లాస్ట్ 20 minutes సోల్ ఆఫ్ ద ఫిలిం. బైక్ చేసి సీక్వెన్స్ అయితే భలే నచ్చింది. సోబిన్ షాహిర్ అండ్ బసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్సెస్ టూ గుడ్. వాళ్ళు ఉండడం వల్లే చివరి వరకు చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే రైటింగ్లో కొన్ని లూపోల్స్ ఉన్నా కూడా OTT కాబట్టి ఒకసారి చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, పెరుసు. అసలు ఇలాంటి ఐడియా మైండ్లోకి రావడం, మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, కాన్సెప్ట్ చూడగానే బుర్ర పాడైంది. ఒక కుటుంబంలో పెద్ద ఆయన చనిపోతాడు, కానీ ఆ విషయాన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే దానికి వాళ్ళ పరువుతో కనెక్షన్ ఉంటుంది. అది ఏంటో మీరే చూడాలి. ఇది 2023 టెంటిగో అనే శ్రీలంకన్ మూవీకి రీమేక్. ఆ మూవీని డైరెక్ట్ చేసిన ఇలాంగో రామే ఈ తమిళ వెర్షన్ కూడా డైరెక్ట్ చేశారు. సినిమాలో 18+ స్టఫ్ అంటూ ఏముండదు. అలానే ఫ్యామిలీతో చూడమని మాత్రం చెప్పను. ఆ కాన్సెప్ట్ అడల్టరేటెడ్. ఫస్ట్ 10 minutes చూసి నెక్స్ట్ చూడాలొద్దాం మీ ఇష్టం, బట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్.
నవ్వించాలనే వాళ్ళ ప్రయత్నం స్టార్టింగ్ పోర్షన్స్ లో బాగానే వర్కౌట్ అయింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేయలేకపోయారు. పాపులర్ కమెడియన్స్ ని కాస్ట్ చేసుకున్నా కూడా ప్రాపర్ గా వాడుకోలేదు. అందుకే వెరీ గుడ్ అటెంప్ట్ విత్ డీసెంట్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది. అండ్ తెలుగు డబ్బింగ్ బాగుంది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. పోస్టర్స్ చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారా, దెబ్బ అయిపోతారు. నెంబర్ 7 చోరీ 2. 2021 స్ట్రైట్ ప్రైమ్ రిలీజ్ అయిన చోరీ మూవీకి సీక్వెల్ ఇది. ఒక హారర్ విలేజ్ నుంచి పోలీస్ ఆఫీసర్ హెల్ప్ తో ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో తప్పించుకున్న సాక్షి ఈ సెకండ్ పార్ట్ లో 7 years తర్వాత తనని తన పాపని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళకున్న ఆచారం ప్రకారం పాపని బలి ఇవ్వాలనుకుంటారు. ఈ దయ్యాల జనం మధ్య నుంచి తన పాపని తను ఎలా సేవ్ చేసింది అనేదే స్టోరీ. ఈ మధ్య వచ్చిన రొటీన్ హారర్ మూవీస్ నుంచి బయటకు వచ్చి యూనిక్ ప్రెజెంటేషన్ తో హారర్ మూవీ చూడాలంటే ఈ చోరీ మంచి సజెషన్. ఆ రిచువల్స్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ, సెటప్ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్. ఫస్ట్ పార్ట్ చూడకపోయినా పర్లేదు, సెకండ్ పార్ట్ లో జరిగిన స్టోరీని రివీల్ చేస్తారు. చైల్డ్ మ్యారేజ్ అనే సోషల్ ఇష్యూని అండర్లైన్ గా చెప్పారు. ఇందులో జంప్ స్కేర్స్ అయితే 3-4 చోట్ల ఎక్స్పీరియన్స్ చేసా. సౌండింగ్ మాత్రం బాగుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే హారర్ వైబ్ ఇచ్చింది. కానీ తెలుగులో లేదు, ఓన్లీ హిందీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు. నెంబర్ 8 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలిగన్. పైన నేను చెప్పిన రికమెండేషన్స్ లో నా బెస్ట్ పిక్ చేయమంటే ఫస్ట్ చాయిస్ ఇదే అవుతుంది. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఈ మూవీ చూశాను. చివరిలో కళ్ళెంబట నీళ్లు తెప్పించింది. ఎండ్ కార్డ్స్ చూసాక అర్థమైంది ఇది ఒక రియల్ స్టోరీ అని. మాలిగన్ అనే స్మాల్ టౌన్ లో ఉంటున్న 5 స్నేహితులు సినిమా తీయాలనే ఆశతో వాళ్ళకున్న లిమిటెడ్ సోర్సెస్ తో మూవీ తీస్తారు. ఈ జర్నీలో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు, ఆనందాలు, కోపాలు, ఇలా ప్రతి ఎమోషన్ ని సెటిల్డ్ ఎమోషన్స్ తో చూపించిన మంచి సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ ఇది. సినిమా జీవితాన్ని స్టార్ట్ చేసి అందులో అప్ అండ్ డౌన్స్ చూసి సినిమాను వదిలేసి చివరికి ఒక స్నేహితుడి కోసం అదే సినిమా వీళ్ళందరినీ కలుపుతుంది. హ్యాండ్ హెల్డ్ కెమెరాలు యూజ్ చేయడం, షామియానా నుంచి తెచ్చుకున్న లైటింగ్ వాడడం, లో బడ్జెట్ గ్రీన్ స్క్రీన్లు, ఎలా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో మూవీ తీయడం మాత్రం భలే అనిపించింది. డీప్ ఎమోషన్స్ ని రైటింగ్ లో డెప్త్ చూపించే స్కోప్ ఈ కథలో ఉన్న వాటిని సర్ఫేస్ లెవెల్లోనే చూపించడం ఒక్కటే నచ్చలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది, ప్రైమ్ లో రెంటకి స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు ఎక్సెప్ట్ చిన్న కిస్సింగ్ సీన్ తప్ప. నెంబర్ 9 క్రేజీ. ఈ క్రేజీ టైటిల్ మధ్యలో ఎక్స్ ఆల్ఫాబెట్ ని కలిపి హైలైట్ చేశారు. అది ఎందుకో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. టైటిల్ కి తగ్గట్టుగానే క్రేజీ ఉంటుంది మూవీ. 90 minutes ఎక్కడ చూపు తిప్పుకోకుండా చేసింది థ్రిల్లర్ కాన్సెప్ట్. తుంబాడు చూసారా, అందులో మెయిన్ లీడ్ చేసిన సోనం షాని ఇందులో కూడా హీరో. సినిమా అంతా తనొక్కడే ఉంటాడు. క్లైమాక్స్ లో మాత్రం ఇంకో 2 కనబడతారు. ప్లాట్ వచ్చి డాక్టర్ అభిమన్యుకి తన పాప కిడ్నాప్ అయింది, 5 కోట్లు ఇస్తే గానీ వదిలిపెట్టనని అన్నోన్ కాల్ వస్తుంది. ఆల్రెడీ తన కారులో 5 కోట్లు పెట్టుకుని ఒక కేసు పని మీద వెళ్తుంటాడు. ఎగ్జాక్ట్ అదే టైంకి కాల్ ఇచ్చి 5 కోట్లు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఇది ప్రాంకాలా లేకపోతే రీలా, అభికి ఏం చేయాలో తెలియదు. ఇంకో పక్కేమో ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి లేదా పేషెంట్ బ్రతకడు. ఇవే కాకుండా ఎక్స్ వైఫ్ నుండి ఫోన్ కాల్స్, ప్రెజెంట్ లవర్తో ఏమో టార్చరు, పాప హెల్త్ కండిషన్ బాగోదు, విత్ ఇన్ టైంలో అక్కడికి వెళ్ళాలి. ఇన్ని మెంటల్ ఛాలెంజెస్ ని అభి డీల్ చేస్తూ తన పాపని 1 hour టైం లిమిట్ లో ఎలా సేవ్ చేసుకున్నాడో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, ప్రైమ్ లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ హిందీ. అండ్ వీటితో పాటు ఇంకో చిన్న సజెషన్, హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న డేవిడ్ బ్లేన్ డు నాట్ అటెంప్ట్ అనే సిరీస్ కూడా చూడండి. ఇప్పటివరకు అయితే 2 episodes రిలీజ్ అయ్యాయి. యూనిక్ క్వాలిటీస్ తో ఉండే కొంతమంది వ్యక్తుల్ని డేవిడ్ బ్లేన్ కలిసి వాళ్ళ దగ్గర నుంచి ట్రిక్స్ ని ఎలా ట్రై చేశాడో, అసలు వాడు ఎలాంటి అటెంప్ట్స్ ఎలా చేస్తున్నారో చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఇండియాలో ఉన్న ఎక్సెప్షనల్ పీపుల్ ఎక్స్ప్లోర్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్ లో నాకు నచ్చిన, నా నుంచి మీకు రికమెండ్ చేసే బెస్ట్ సజెషన్స్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.